థియేటర్స్లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా. మూవీని హారర్ థ్రిల్లర్ అని ప్రమోషన్స్ చాలా హెవీగా చేశారు. మూవీ అయిపోయా కూడా హాంట్ చేస్తుంది అని రేంజ్లో హైప్ క్రియేట్ చేశారు. హారర్ జానర్ అంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎస్పెషలీ కాన్సెప్ట్ బేస్డ్ హారర్ అయితే ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మూవీ చూశాక నా మైండ్లో ఉన్న ఫస్ట్ థాట్ ఏంటి అంటే, ఐడియా బావుంది, ఎగ్జిక్యూషన్ ఎందుకిలా అయింది అని ఫీలొచ్చింది. స్టోరీ సింపుల్గా స్టార్ట్ అవుతుంది. నయన, అపర్ణ, కళ్యాణ్, వినయ్ అనే నలుగురు ఫ్రెండ్స్ ఫేక్ బాబాస్ని ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అవుతారు. రేషనల్ థింకింగ్, సైన్స్ మీద నమ్మకమున్న యూత్లా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా ఇన్వెస్టిగేట్ చేస్తూ చేస్తూ ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న ఆదిదేవ్ అనే బాబా దగ్గరికి వెళ్తారు. బబ్లూ పృథ్వీరాజ్ ప్లే చేసిన ఈ క్యారెక్టర్ యుఎస్లో న్యూరాలజిస్ట్గా పనిచేసి ఇప్పుడు బాబాగా మారిన పర్సన్. వీళ్లు కన్ఫ్రంట్ చేసినప్పుడు అతను స్పిరిట్లు అసలు ఎగ్జిస్ట్ కావు అని ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ ఇస్తాడు. ఒక ఘోస్ట్ హాంటెడ్ హౌస్లో 3 నైట్స్ స్టే చేయాలి అని. మీ లాజిక్ కరెక్ట్ అయితే నేను నా ఫ్రాడ్ బిజినెస్ ఆపేస్తా అని చెప్పడంతో స్టోరీ హారర్ జోన్లో ఎంటర్ అవుతుంది. థియేటర్లో ఈ హాంటెడ్ హౌస్ పోర్షన్ స్టార్ట్ అయ్యాక కొన్ని సీన్స్లో అట్మాస్ఫియర్ మాత్రం బాగానే క్రియేట్ చేశారు. సౌండ్స్, క్రీకింగ్ నాయిజెస్, సడన్ థడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇనీషియల్గా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. కానీ ఇది ఎక్కువసేపు సస్టైన్ కాదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్లీ జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అయిపోయింది. సడన్గా బ్యాక్గ్రౌండ్ సౌండ్ లౌడ్ అవ్వడం, డోర్ ఓపెన్ అవ్వడం, షాడోస్ కనిపించడం, ఇవన్నీ రొటీన్ హారర్ టెంప్లేట్లా అనిపించాయి. అసలు దీని వెనక ఏదైనా స్ట్రాంగ్ మిస్టరీ ఉందా అనే క్యూరియాసిటీ బదులు ఇంకా ఎప్పుడు రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనే ఫీలింగే ఎక్కువ వచ్చింది. సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. స్కేరీ సీన్స్ అనుకున్న మూమెంట్స్లో ఫియర్ కన్నా బోర్ ఫీలే ఎక్కువ డామినేట్ చేస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వైజా డీసెంట్, కానీ ఇమ్మర్సివ్గా అనిపించవు. హెబా పటేల్, అదిత్ అరుణ్, మిగతా క్యాస్ట్ అందరూ ఓకే అనిపిస్తారు, కానీ ఒక్క క్యారెక్టర్ కూడా గట్టిగా మైండ్లో ఉండిపోదు. క్లైమాక్స్లో ఈషా అనే కోర్ ఐడియా రివీల్ అవుతుంది. అది కాన్సెప్ట్ వైజ్ చెప్పాలంటే చెడుగాదు, మెసేజ్ ఉంది, థాట్ ఉంది, కానీ నియర్లీ 2 అవర్స్ స్ట్రెస్ చేసిన ఫీల్ వచ్చింది. సీజీ వర్క్ ఈజ్ యావరేజ్ అనిపించింది. హారర్ ఫిల్మ్కి ఇంపార్టెంట్ అయిన విజువల్స్ కూడా ఎక్కడా గూస్బంప్స్ ఇవ్వవు. డైరెక్టర్ శ్రీనివాస్ మన్ని ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉందని అర్థమవుతుంది, కానీ రైటింగ్ వీక్గా ఉండడం వల్ల చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా మిగిలిపోతాయి. ప్రమోషన్స్లో హారర్ అని ఎక్కువ చేయడం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది. హానెస్ట్గా థ్రిల్లర్ డ్రామా అని మార్కెట్ చేసుంటే ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ కొంచెం తగ్గేదేమో అని అనిపించింది. టెక్నికల్ సైడ్లో సౌండ్ డిజైన్ ట్రై చేశారు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. ఎడిటర్ వినయ్ రామస్వామి స్ట్రాంగ్గా ట్రిమ్మింగ్ చేసుంటే పేసింగ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యుంటే ఇంపాక్ట్ బాగుద్దేది అని ఫీల్ వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈషా ఒక స్ట్రాంగ్ హారర్ ఎక్స్పీరియన్స్ కాదు. కాన్సెప్ట్ ఉంది, మెసేజ్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో చాలా మిస్ అయింది. హారర్ లవర్స్కి కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మెజారిటీ ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఈ మూవీ అసలు హారర్ ఫ్యాన్స్ కోసమా లేదా మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా కోసమా అనే కన్ఫ్యూజన్ మూవీ ఎండ్ అయ్యాక కూడా ఉండిపోతుంది. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించాయో కమెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.